వెల్కమ్ టు పొలిటికోస్. నేను మీ మహేష్. ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఉద్దమరి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయని చెప్పేసి మన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ స్థానికులు ఆ సమస్యలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు జంగమ్మ, మాది ఉద్దమరి. నాకు ముగ్గురు కొడుకులు మేము నలుగురం. ఇక 4 ఫ్యామిలీలు ఉన్నాం. ఇలా 4 రూమ్ల మనిషికి ఒక రూమ్. మా కొడుకు బయటనే ఉండు కిరాయికి ఉండు. మరి ఇచ్చిన వాళ్ళకే ఇల్లు ఇస్తుండు, మాకు ఇల్లు ఇయ్యడా? అందరికి ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వచ్చు కదా. ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి కదా. మనము ఎవరికే కానీ ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తారు, ఉన్నోనికే ఇల్లు ఇవ్వబట్టి, ఉన్నోళ్ళకే ఇవ్వబట్టి. మరి ఇట్లా పోటోళ్ళు 2-3 సార్లు దించుకపోయారు. ఒక ఇల్లు లేదు, ఏం లేదు మాకు ఇంతవరకు. మా కొడుకు కూడా నెంబర్ చేసిండు, చేయలేరు అటలే. మా కొడుకు చేస్తే మందికే చేస్తాడు, మాకు చేస్తారా? మాకు ఇల్లే లేదు, ఇంతవరకు ఇల్లు లేదు. అప్పుడు ఏంది, ఈయన కేసీఆర్ ఉన్నప్పుడు ఇండ్లు అందరికీ సర్పంచ్ ఉన్నప్పుడు రాస్తే అవన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఇండ్లన్నీ కొట్టేపించారు. ఆయన పార్టీ పరంగా ఉన్న వాళ్ళు ఇండ్లన్నీ కొట్టేపించారు. ఇక ఆయన పార్టీ ఎవరు వాళ్ళకి ఇండ్లు ఇస్తారు. మరి మాకు ఇండ్లు ఇస్తలేరు. మరి మేము కిరాయికి బయట కిరాయి. మా కొడుకు కీసాలు 2 కొడుకులు అక్కడ కిరాయిలకు ఉంటున్నారు. మేము ఇండ్లు ఉంటున్నాము. వచ్చిన చుట్టమేడు ఉంటుంది, మేమేడు ఉండాలి. ఇలా మాకు ఇండ్లు లేవు కదా సార్. మాకు ఇల్లు కావాలి. మాకు ఇండ్లు మన ముగ్గురు కొడుకులు 7 ఉండాలి. మేము ఎంతగానో 7 ఉండాలి. మాకు కట్టుకోవడానికి ఇల్లు లేదు, జాగా కూడా లేదు. పక్కపట్టి అక్కడ ఊర్లలో మంచిగా ఏంటి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వబట్టి మాకు ఏ రూమ్ లేవా? ఇంత జాగా చూపెట్టడా ఇచ్చారు. అప్పుడు ఇచ్చారు. గుంజుకుండు ఆయన దోసకాయలు ఎక్కడ చిన్నప్పుడు గుంజుకుండు కూడా. మాది ప్లాట్ వస్తే కూడా గుంజుకుండు ఆయన. నా పేరు ఇంద్ర, మాది ఉద్దమారి. మాకు ఇల్లు లేదు, మాకేం లేదు. ఇల్లు లేకనే ఉంటున్నాము. అంటే ఊర్లో ప్రజాపాలన అయింది, అప్పుడు పెట్టుకున్నాము. పెట్టుకుంటే ఏమన్నారు? ఇస్తామంటారు, ఇంకా కూడా ఇస్తలేరు. ఇల్లు ఉరుస్తుంది మొత్తం, కవర్ కప్పుకున్నాం. మీ ఇల్లు ఏది? ఇదే. నా పేరు ప్రవీణ్, మా ఉద్దమరి. గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు స్ట్రీట్ లైట్లన్నీ చాలా బాగా ఉంటుండే. ఇప్పుడు మున్సిపల్ అయ్యేసి ఈ స్ట్రీట్ లైట్లను ఎవరు పట్టించుకోవడం లేదు. అలానే ఇక్కడ వెళ్ళి మన గ్రామ పంచాయతీలో చెప్తేనేమో అది అక్కడ చెప్పాలి ఇక్కడ చెప్పాలి అంటున్నారు. అవి ఇక్కడ చూసుకుంటే మాత్రం అది 8th వార్డు. గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు 8th వార్డు. ఇంకా వార్డుల వారిగా డివైడ్ చేయలేరు. మాకు తెలియదు ఇది ఏ వార్డు వస్తుందో. ఈ 8th వార్డులో మాకైతే స్ట్రీట్ లైట్ ప్రాబ్లం కొంత కొరత ఉందండి. ఆ స్ట్రీట్ లైట్ కొంచెం చేపిస్తే బాగుంటుందని చెప్తున్నాను. సార్, నా పేరు అఖిల్, మాది ఉద్దమారి. మాకు ఉండడానికి ఇల్లు లేదు. ప్రస్తుతానికి కవర్ కప్పుకున్న కూలిపోయింది. ఇది ఎండాకాలం వస్తే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. వర్షం కూడా కూలిపోయి కూడా మాకు తెలియదు. ప్రభుత్వం మాకు ఒక ఇల్లు కేటాయించాలని కోరుకుంటాం సార్. నా పేరు పెంటమ్మ, మాది గ్రామం ఉద్దమారి, మూడుచింతలపల్లి మండలం. నాయన మాకు ఇల్లు లేదు, కూలిపోతుంది. అక్కడ ఎమ్మెల్యే అన్నిటికీ ముసలోళ్ళకి కానీ ఇస్తుండు. ఎక్కడెక్కడి పబ్లిక్ కూడా పోయి ఇండ్ల దగ్గరికి పోయి వాళ్ళని ఇట్లా పొట్టలకు తీసుకొని ఇండ్లు ఇస్తుండు. పైసలు లేవన్నా కానీ 1,00,000 రూపాయలు ఇచ్చి ఇచ్చి ఇండ్లు కట్టిపిస్తుండు నాయన. అది బీల్ రైలయ్య. మా దిక్కు అయితే ఏం లేదు నాయన. జర మా ఎమ్మెల్యే మా దిక్కు సాయం చేస్తే అదైతే, నేనైతే ఇల్లు కూలిపోయి సచ్చేటట్టున్నా. ఆ ఎమ్మెల్యేని వచ్చే ఇల్లు చూసుకొని పొమ్మాను, లేకపోతే అలానే ఈ గోడ ఆ గోడ నూకేసి పొమ్మాను. గంతే నాయన. నా పరిస్థితి అయితే అంత ఉంది నాయన. నేను ఇంత ఈడికొచ్చినా కానీ ఇంతవరకు ఇందిరామది లేదు, ఈ మల్లరెడ్డిది లేదు, ఎల్లరెడ్డిది లేదు, ఎవరిది లేదు నాయన. ఆయన వచ్చి ఈయన పోయిండు, ఈయన వచ్చి ఆయన పోయిండు, అందరు పోయిర్రు, అందరు దిగిపోయారు, అందరు ఎక్కిర్రు, కానీ ఎవరిది ఏం సాయం లేదు నాయన నాకు. ఇక ఇప్పుడు మొత్తం ఇక గులి సచ్చేటట్టే ఉన్నాను ఆయన. ఇప్పుడు నేను ఆ ఎమ్మెల్యేని చూసి ఇక్కడ ఆయన చూసి వచ్చాన, మీరు ఇక్కడ పని చేయరు. ఇక్కడ ఎమ్మెల్యేలు ఆయన ఎట్లా చేస్తుండో అట్లా మీరన్న చెయ్యరు నాయన. ఇక్కడ మీకు దండం చేస్తా, మీ కాళ్ళు మొక్తా. మా ఊరికైతే అన్యాయం. ఈ రోడ్లు పోసిర్రు, అయిపోయింది. ఇక రోడ్డు మీద పండిపోరు మానే పోసిర్రో ఎట్లా పోసిర్రో, కానీ రోడ్డు మీద అయితే వండిపోర్రొచ్చు. ఎండాకాలం అయితే పెయ్యి కొట్టుకుపోయేటట్టు. కానీ ఇప్పుడైతే ఇల్లు లేదు నాయన పండుతందుకు. మాకు సాయం చెయ్యాలి మీరు. బీల్ రాయిలా ఎట్లా చేస్తుండే అక్కడ ఎమ్మెల్యే, ఇక్కడున్న ఎమ్మెల్యేలు కూడా మాకు అట్లా సహాయకారం చేయాలి నాయన. చూస్తున్నాం కదండి, ఇక్కడ ఉద్దమరి గ్రామంలోని ఎస్సీ కాలనీలోని 8వ వార్డులోని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఏంటంటే శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్లను కూడా అందులో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఏ సమయంలో కూడా వర్షాల బారిన పడి ఆ ఇల్లు నిమ్మొచ్చి కూలిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా భోజనం చేస్తుంటే అన్నంలో కూడా మట్టి రాలుతూ ఉంది. మరి నిద్రపోతున్నప్పుడు కూడా పాములు వస్తున్నాయి, తేళ్లు వస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి చాలా చెత్త చెదరం చీదుగా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇంతకు ముందుకు ప్రభుత్వ అధికారులు వచ్చి ఇక్కడ తనిఖీలు చేసి ఫోటోలు తీసుకొని ఇక్కడ వీక్షించి వెళ్ళారు, కానీ మరి ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ శేఖర్తో రిపోర్టర్ మహేష్.
subscribe to the channel and download the Politicos app from the links in the description.